నాకు సినిమా రైటర్స్ కన్నా మన ప్రెస్ రైటర్సే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మేము చాలా తక్కువ మాట్లాడినా దాని గురించి చాలా బాగా రాస్తారు. థ్యాంక్ యూ. ఇప్పటివరకు 15 సంవత్సరాల నుంచి నన్ను మా సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్స్ టు కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్స్ అంటే సరిపోదు, ఇంకా చాలా చెప్పాలి సార్ గురించి. వెళ్ళి అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదురీత. సో ఎదురీత గురించి చెప్పాలంటే టైటిల్ అనౌన్స్ చేసే ముందు, టైటిల్ అనుకునే ముందు ఊరికే మేము డిస్కస్ చేసుకున్నాం ఎదురీత ఎలా ఉంటుందని. సో ఇంట్లో మా డాడీ క్యాజువల్గా ఏం సినిమా టైటిల్ పెడుతున్నారా మీ సినిమాకు అని అడిగారు. నేను చెప్పాను, నాన్న ఎదురీత అనుకుంటున్నాము అని. వెంటనే షాక్ అయ్యారు. ఆ సినిమా టైటిల్ గురించి తెలుసా నీకు? అసలు ఆ సినిమా పవర్ గురించి తెలుసా? 1977లో ఎన్టీఆర్ గారు చేసిన సినిమా చాలా బ్రహ్మాండమైన సినిమా. అంత మంచి టైటిల్ అంటే మా నాన్న ఈ మధ్య చిన్న సినిమాలు అన్నీ చూస్తున్నారు. సో వీడిది కూడా అలాగే ఉంటుందేమో, అలాంటి సినిమానేమో, వీడు డ్యాన్సులు చేస్తాడేమో, వీడు ఫైట్లు చేస్తాడేమో అని అలా అనుకొని ఎదురీత టైటిల్ గురించి, ఎదురీత సినిమా గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మేము యూత్లో ఉన్నప్పుడు ఆ సినిమాకు బ్రహ్మాండమైన అప్లాజ్ ఉండే. సో ఆ సినిమా ఎందుకు అనవసరంగా ఆ టైటిల్ పెడుతున్నావు అని. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్వర్గంలో ఉంటారు. సార్, నేను ఎదురీత టైటిల్ ఎమోషనల్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ టైటిల్కి మేము న్యాయం చేస్తున్నాము, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది టైటిల్ సార్. సో స్టోరీ విషయానికి వస్తే ఇట్స్ ఎమోషనల్ డ్రామా బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. నాకు 2 అబ్బాయిలండి. సో నేను ఎప్పుడూ మా పిల్లలతోని చాలా రెస్పాన్సిబుల్ ఫాదర్ అనుకుంటాను. ఇన్ని రోజులు కూడా అనుకున్నాను. ఈ స్టోరీ వినక ముందు కూడా అనుకున్నాను. విన్న తర్వాత నేను రెస్పాన్సిబుల్ ఫాదర్ కానని అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరికి పిల్లలు ఉంటారు. సో మనం పిల్లలకు స్కూల్ ఫీజు కడతాము, బట్టలు కొనిస్తాము, సో వాళ్ళకు ఫుడ్, వాళ్ళకు కావాల్సింది, కార్లలో స్కూల్కి పంపిస్తాము. సో మన రైట్ డ్యూటీస్ అన్నీ నెరవేర్చుకున్నాం, ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం అనుకుంటున్నారు. సో అది ఎట్టి పరిస్థితుల్లో రెస్పాన్సిబుల్ ఫాదర్ డ్యూటీస్ కాదండి. పిల్లల్ని రెస్పాన్సిబుల్గా చూసుకోవడం అంటే పిల్లల్ని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ అట్లీస్ట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అట్లీస్ట్ వీకెండ్లో అయినా, లేకపోతే వాళ్ళతో కలిసి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళకు ఫుడ్ తినిపించాలి, వాళ్ళకు వంట చేసి పెట్టాలి అప్పుడప్పుడు. సో వాళ్ళకు పాటీ కూడా కడిగితే బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఒక ఫాదర్, ఒక మదరే కాదు, ఫాదర్ కూడా ఇవన్నీ చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతారు. సో అలాంటి స్టోరీ ఎదురీత. అంత ఎమోషనల్గా పోయే సబ్జెక్ట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ కొడుకును తండ్రి మర్చిపోతాడు. అక్కడి నుంచి సినిమా ఏమైంది, ఎలా పోయింది, ఎక్కడి వరకు వచ్చింది అనేది చాలా ఎమోషనల్గా చూపించారు మా డైరెక్టర్ బాలమురుగన్. సో బాలమురుగన్ గురించి చెప్పాలంటే 15 సంవత్సరాల ముందు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు. తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది రాజమౌళి గారు, సై సినిమా. సో రాజమౌళి గారు 15 సంవత్సరాల నుంచి బాగా పరిచయం నాకు. సో సార్ గురించి మీ అందరూ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్వాల్వ్మెంట్, అన్నం తిన్నా, సో సార్ బయటకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా సినిమా సినిమా సినిమా, ఇంకా సార్కి దాని తప్ప ఏం రాదు. సో మళ్ళీ సార్ తర్వాత చూశానంటే నేను బాలానే. సో హీఈస్ మోర్ డెడికేటెడ్. సినిమా తప్ప ఆయనకు ఏమీ తెలీదు. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అలాగే మా ప్రొడ్యూసర్ బోగారి లక్ష్మీనారాయణ గారు. సో సార్ గురించి నేనేం చెప్పాను, నాకు ఒకటే మాటలో కంప్లీట్ చేస్తాను సార్ గురించి. నాకు ఫాదర్ తర్వాత ఫాదర్. సో ఆయనకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్.
ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు. చాలా మంచి సినిమా చేసాము. సో మనకు ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత కమర్షియల్గా ఎన్ని డబ్బులు వస్తాయి అనేది పక్కన పెడితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని గట్టిగా ఎత్తుకుంటారు, ఒక హగ్ తీసుకుంటారు, ఒక ముద్దు పెట్టుకుంటారు. సో అంత గొప్ప సినిమా తీశారు మీరు. సో అందరికీ అటాచ్ అయ్యే సినిమా ఇది. అలాగే మా డిఓపి, సో ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఓపీస్ రత్నవేల్ గారి దగ్గర చేశారు. సో థ్యాంక్ యూ విజయ్, యూ డిడ్ వండర్ఫుల్ వర్క్. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫైట్స్ గురించి ఆలోచిస్తున్నాం మేము. సో ఫైట్స్ చేస్తే ఎవరు బాగుంటుంది. సో క్లైమాక్స్ ఫైట్ చాలా పెద్ద ఫైట్. సో చాలా డిస్కస్ చేశాము. సో వీళ్ళకి తెలుగు ఇండస్ట్రీ గురించి అంతగా తెలీదు. నన్ను అడిగారు, సార్ మీరు ఇన్ని ఫైట్లు చేశారు, నేను ఆల్మోస్ట్ ఒక 100 ఫైట్లు చేశాను ఇప్పటివరకు, 100 మంది హీరోస్తో కొట్టించుకున్నాను నేను. సో ఏ హీరో అయితే ఏ ఫైట్ మాస్టర్ అయితే మీకు బాగా చేస్తాడు అని చెప్పి అడిగారు. నేను చెప్పాను రామ్ లక్ష్మణ్ గారు, విజయ్ మాస్టర్ వీళ్ళంటే నాకు బాగా పరిచయం అని. వాళ్ళని అడగడం జరిగింది, వాళ్ళ డేట్స్ మాకు కుదరలేదు. సో నేను రామ్ లక్ష్మణ్ గారికి ఫోన్ చేసి, మాస్టర్ ఇది విషయము, సో మా ఫైట్స్ ఇలా ఉంటుంది, ఇలా ఎమోషన్ ఉంటుంది, సో దీనికి పర్ఫెక్ట్గా చేసే ఫైట్ మాస్టర్ కావాలంటే వెంటనే ఆ ఎపిసోడ్ వినేసి ఈ ఫైట్కి న్యాయం చేసే వాళ్ళు ఒకటే రామకృష్ణ మాస్టర్ అని చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్. సో చాలా హ్యాపీగా ఉన్నాము. సో షీ ఈజ్ వెరీ గుడ్ గిఫ్ట్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, ఫ్యాబులస్ యాక్ట్రెస్ అండి. అలాంటి ఎమోషన్స్ అన్బిలీవబుల్ అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు ఆ అమ్మాయిని సినిమాలో ఆమె చేసే ఎమోషనల్ యాక్టింగ్ సీన్స్ చూస్తుంటే. సో ఐ వాంట్ టు థ్యాంక్ జియా అండ్ మేఘ్నా ఆల్సో ఫర్ గివింగ్ ద సపోర్ట్ టు ద ఫిల్మ్. సో దే డిడ్ వండర్ఫుల్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ భద్రం భయ్య, యువర్ వండర్ఫుల్. నీతో స్క్రీన్ పంచుకోవాలంటే భయం వేసింది నాకు. సో అందరిని తినేసావు. సో మై రైటర్, థ్యాంక్ యూ సార్. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్రూ అండ్ మై ఎడిటర్ సార్, చాలా బాగా చేశారు ఇప్పటివరకు. అండ్ రెస్ట్ ఆఫ్ ది వర్క్ ఈజ్ యువర్స్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. గుడ్ లక్ సార్. అండ్ ప్లీజ్ విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ వెరీ మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అరుణ్ కోరెల్లి గారు, మ్యూజిక్ డైరెక్టర్. ఈజ్ వండర్ఫుల్. సో ఆయన మ్యూజిక్ మీకు ఇప్పుడు టీజర్లోనే తెలిసింది. సో ఈజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.